స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్న తీరుకి మాత్రం సెల్యూట్ అని చెప్పుకోవచ్చు. హెచ్సియు మ్యాటర్ సింపుల్ అండ్ షార్ట్ కట్ లో చెప్తా. ఫస్ట్ 2300 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండే, అందులో 810 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ని స్టేడియం కి ఇచ్చేసింది గవర్నమెంట్. మిగిలిన ల్యాండ్ లో కాలేజ్ అండ్ రీసెర్చ్ పర్పస్ కి వాడుకుంటున్నారు. ఇప్పుడు అందులో 400 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ని డెవలప్మెంట్ పేరుతోనే డిఫారెస్టేషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమో ఇది ఎవరయ్యే జాగ్రత్త లేక్స్ పైన ఇల్లులు కట్టినని కొన్ని వేల మందిని నడి రోడ్ పైకి లాగేసిండ్రు, ఇల్లులు గుల్చేసి హైడ్రా అన్న పేరుతోని. ఇప్పుడేమో డెవలప్మెంట్ అన్న పేరుతోని మూగ జీవుల్ని, కొన్ని వేల వైల్డ్ స్పీషీస్ ఉన్నాయి హెచ్సియులో. లిటరలీ హెచ్సియుని గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తారు. అసలు ఆ జంతువులు ఏడుపులు, కేకలు, ఎటలలో అర్థం కాక రోడ్డు మీదకి వచ్చేసిన వీడియోలు చూస్తుంటే ఎంత డిస్టర్బింగ్ గా అనిపిస్తుందంటే, ఎవరికి కావాల్సి ఆ డెవలప్మెంట్ అండ్ వద్దు ఆపేయండి అని ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ పైన ఇవాళ లాఠీ చార్జ్. మీకు ఓట్లు కావాలంటే అదే యూనివర్సిటీస్కి వెళ్ళి మీ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ అదే పిల్లల్ని, అదే స్టూడెంట్స్ ని వాడుకుంటారు. మీ ధర్నాలకి, రాస్తారోకాలకి, ప్రొటెస్ట్లకి, ప్రతి దానికి స్టూడెంట్ లేకపోతే ఒక్క పార్టీ కూడా నడిచేదే కాదు. మీకు అగేన్స్ట్ గా వాళ్ళు ఒక మంచి కాజ్ కోసం ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళపైన లాఠీ చార్జీలు, కేసులు, ఎఫ్ఐఆర్లు, జైళ్లు. మ్యాటర్ ఎట్లుందో తెలుసా? మీకు ఓట్లేసి కష్టాన్ని మేం కొని తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇల్లులు, తిరుగుతున్న రోడ్లు, అఫ్ కోర్స్ ఇవన్నీ ఏం నేచర్ ఫ్రెండ్లీ కాదు. మనం ఏం తక్కువ కాదు. అన్ని కూల్ చేసి డిఫారెస్ట్ చేసేసుకొని మన డెవలప్మెంట్ కోసం మనం చాలా చేసినాం. బట్ అంతే ఈక్వల్ గా మనం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం లైఫ్ లో. ఇంకా చాలు అని అడుగుతున్నాం. అట్లీస్ట్ దీన్నైనా వదిలేయని అని అడుగుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు? అక్కడ బిల్డింగ్లు కడతారు, ఐటీ ఆఫీసులు, మీ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ అంటేనే జనాల కోసం ఆలోచిస్తుంది, జనాల మంచి, జనాల హ్యాపీనెస్ గురించి ఆలోచించాలి. మేమే వద్దురా కుయ్యో ముర్రో అని ఏడుస్తుంటే మీరెవరి కోసం సార్ డెవలప్మెంట్ చేసేది? రియల్ ఎస్టేట్ కోసమా? మీకు డెవలప్మెంట్ కావాలి అంతే కదా. తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటే కాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట ఇలాంటి డిస్ట్రిక్ట్స్ పైన గట్టిగా ఫోకస్ చేస్తే బూమ్ అయ్యే ఛాన్సెస్ మస్తుగా ఉన్నాయి. చాలు హైదరాబాద్ డెవలప్ అయింది, మార్పు అక్కడ తీసుకురండి సార్. ఓవర్ డెవలప్మెంట్ చేసేసి నెక్స్ట్ ఢిల్లీని తయారు చేస్తున్నారు. రేపు పొద్దున మాస్కులు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది ఊపిరాడక. ప్రొటెస్ట్ లో జాయిన్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. నాతో పాటు నా ఆడియన్స్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ మీరు హెల్ప్ చేయగలితే, ఎక్కడెక్కడ వాయిస్ రేస్ చేయగలితే, ఎక్కడెక్కడ మీరు ఫైట్ చేయగలితే ప్లీజ్ స్టెప్ ఇన్. అండ్ ఈ ప్రాబ్లం ఒక హెచ్సియు స్టూడెంట్స్ దే కాదు, అందరం కలిసి ఒక రైట్ కాజ్ కోసం ఫైట్ చేయడంలో అసలు తప్పే లేదు. లెట్స్ ఆల్ కమ్ టుగెదర్. థ్యాంక్ యూ.